శ్రీకాళహస్తి కాపుగున్నేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నేరు గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాపుగున్నేరు గ్రామంలో 334 పింఛన్లను అందజేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం వల్ల వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు ఆర్థికంగా కొంత ఊరట పొందుతున్నారని తెలిపారు. ప్రతి పింఛన్ మీ భరోసా, ప్రతి రూపాయి మీ అండా అని ఎమ్మెల్యే ఉద్ఘాటించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరవేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ప్రజల సమస్యలు తీర్చడంలో ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఒకటే రోజు వచ్చింది, మళ్ళా మేము ఊళ్ళోకి వచ్చాం. ఈరోజు పెన్షన్ పంపకం కార్యక్రమంలో కాపుగున్నేరు శ్రీకాళహస్తి రూరల్ మండలం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఈరోజు కూర్చొని ముందుగా పెన్షన్ పంపకం కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చొని వాళ్ళ సమస్యలు ఏది కూడా గ్రీవెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీ ఏదో ఒక ఊరికి పోవాలా, పెన్షన్లు ఇవ్వాలా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలా. ఎందుకు ఊరికి ఇవ్వాలంటే అది ఇచ్చేటప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు పడే కష్టం ఏందో, వాళ్ళ బతుకులేటో, ఆ పేదవాడు ఉన్న జీవితంలో కష్టాలు ఏటో మనకు అర్థం కావాలి. అందుకోసమే ఈరోజు ప్రతిసారి మేము గ్రామాలు తిరిగి వార్డు తిరిగి పెన్షన్లో కార్యక్రమాలు అందరూ లీడర్స్, ఎమ్మెల్యేతో పాటు ఎవరైతే అందరూ గ్రామ స్థాయి వాటి లీడర్స్ ఉన్నారు అందరూ కూడా దాంట్లో పెన్షన్ కార్యక్రమంలో పండుగలో మరి పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాకుండా ఈరోజు డిజిటల్ రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక ఇది మంచి పరిణామం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అది ఇక్కడి నుంచి రేపు పొద్దున దొంగతనం కూడా కాకుండా, రేషన్ దొంగతనం కాకుండా ఉంటుంది. ఎవరు స్కానింగ్ చేసే కార్డు వాళ్ళు ఉండదు కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆధార్ కార్డ్ అనేదానికి నేను చెప్పచ్చు. ఇంకోటి ప్రతి ఊరికి పోయినప్పుడు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు, ఏవైతే ఫిక్సర్స్ మేము కొట్టాము అవన్నిటికి కూడా అందరూ కూడా చెప్తున్నాం. విశేషమైన స్పందన వస్తాను. ఎందుకంటే శ్రీశక్తి కింద బస్ ఫ్రీ ఇస్తాను, గ్యాస్ ఫ్రీకి ఇస్తాను. దాని తర్వాత ఏమైతే 3 సెంట్ల భూమి అనేది ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసాం. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారు. దాని తర్వాత తల్లికి వందనం మీద వాళ్ళు చూసాం, విశేషమైన స్పందన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చెప్పాడు, ఇదిగో 1, 2, 3 నువ్వు చూస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. టౌన్లో అయితే ఒక తల్లికి 7 మంది పిల్లలు, 7 మందికి ఇస్తా ఉన్నాం డబ్బులు. సో ఆ రకంగా బ్రహ్మాండ పడతామని మొన్న రైతు బంధు కార్యక్రమం చేశాం. రైతు బంధు అన్నదాత సుఖీభావ కింద వాళ్ళకి ఇచ్చాం. మంచి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం, బ్రహ్మాండ ప్రభుత్వం. దానికి ఎటువంటి మచ్చలేని ప్రభుత్వం ఏముందంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటారు. అట్నే ఇక్కడ కూడా కొంతమంది గ్రీవెన్స్ లో వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా మహా అంటే 4 నెలల్లో తీరిపోయే సమస్యలు. అవన్నీ కూడా తప్పకుండా, ఎందుకంటే చెరువు బుడికలు కావచ్చు, చిన్న చిన్న రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు. అట్నే ఈ చెరువు కట్ట కూడా పెంచి తగ్గించుకున్నారు కాపుగున్నేరులో. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ కాడ నీళ్ళు ఆగిపోతాయి. అన్ని సమస్యలు చిన్నవి, పట్టించుకుంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు పట్టించుకోవాలి. కాబట్టి ఇవన్నీ సమస్యలు కూడా రాసుకుంటా ఉంటాం. ఏ గ్రామానికి ఆ సమస్య రాసుకొని దానికి టైం బౌండ్ పెట్టుకొని చేస్తాం.